హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా చేపల్ని మంచిగా వాష్ చేసుకొని తగిన మసాలాలన్నీ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, సాల్ట్ అన్నీ వేసుకొని కలుపుకొని ఒక 15 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. అప్పుడు చేపలు మంచిగా మనకి కుక్ అవుతాయి. దీంట్లోకి మనకి మెయిన్గా కావాల్సిన మసాలా ధనియాలు, మెంతులు, జీలకర్ర కొంచెం ఫ్రై చేసుకొని దాన్ని మిక్సీ చేసుకొని పొడి పక్కన పెట్టుకుంటే చేపల పులుసులో ఈ పొడి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. దాన్ని మనం రెడీ చేసుకొని పెట్టుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. అలాగే చేపల పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చింతపులుసు, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి, పచ్చి స్మెల్ పోవాలి. తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక పచ్చివాసన పోయాక టమాటాలు యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యాక సాల్ట్ యాడ్ చేసుకోవాలి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే టమాటాలు అనేవి కొంచెం మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ముందుగానే పెట్టుకున్న చేపల పులుసుకు కావాల్సిన చింతపులుసుని రెడీ చేసుకున్నాం కదా, అది దాంట్లో పోసుకొని కలుపుకోవాలి. పులుసుకి కొంచెం వాటర్ అవసరం కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. పులుసులో ఆల్రెడీ చింతపండు ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ పోసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్, అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి. మనం వేసుకునే కారాన్ని బట్టే పులుసు అనేది బాగుంటుంది. చేపల పులుసు ఆల్రెడీ చింతపండు ఉంటుంది కాబట్టి కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది. కారం యాడ్ చేసుకున్నాక కలుపుకోవాలి ఒకసారి. కలిపాక మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 15 మినిట్స్ అయినాక తీసిన చేపల్ని మనం పులుసులో యాడ్ చేసుకోవాలి. పులుసు మునిగేలాగా చూసుకోవాలి. అప్పుడే ముక్క అనేది మనకి మంచిగా కుక్ అవుతుంది, తినడానికి కూడా బాగుంటుంది. చేపలన్నీ దాంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేపల మసాలాని యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు నేను కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేశాను. యాడ్ చేసుకొని మూత పెట్టుకున్నాను. ఒక 5